నువ్వేం బాధపడకురా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మన గ్యారేజ్ నేను చూసుకుంటాలే. అది సరే కానీ, అరే నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చిందిరా, అడగమంటావా? అడుగు. అరే ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోయిన తర్వాత పోలీసులు దొరికిపోయామనుకో, ఏం చేస్తారంటో? ఇంత లావు లాఠీ తీసుకుని కొట్టమనరా, నేను రెడీ. కొట్టరు, కొబ్బరి నూనె రాసి లోపల పెట్టేస్తారు. మాయ మాటలు చెప్పి లేపుకెళ్తే నీ మోకం స్వచ్ఛమైన ఇన్స్టాగ్రామ్ ప్రేమరా మాది. ఒరే, ఒకవేళ తీరా అమ్మాయి వచ్చిన తర్వాత దెయ్యంలో ఉంటే? లేదురా, ఫోటోలు చూశాను కదా, దేవతలా ఉంటుంది. ఆ ఫిల్టర్లో వేస్తే నేను దేవతలాగా ఉంటా. ఏంటలా చూస్తున్నా? కొంచెం చిన్నపిల్లలా ఉంది కదా. పోనీ ముసలమ్మని లేపుకెళ్తావారా? మరి మూసుకో. అమ్మాయిలు అంతేరా, క్యూట్గా చిన్నపిల్లల్లాగే ఉంటారు. కారు 10 నిమిషాలు వస్తుంది. ఏ బీహార్ మహారాష్ట్రకు లేచిపోండి మీరు. ఒరే, మరి ఒంటరి కంటే భయం వేస్తుంది. మా అమ్మ నాన్న కూడా తీసుకుని లేచిపోమా? చెయ్యి. ఏం మనిషిరా నువ్వు? వదిలితే నన్ను కూడా లేపుకెళ్ళిపోయావు. అయినా వీళ్ళు ఏం నచ్చిందేమో నీకు? నాతో రోజు చాటింగ్ చేస్తాడు. నేను చదివేది స్కూల్ అయినప్పుడు కాలేజ్ ఫెస్ట్ ఎలా వస్తాను? అంటే నీ కాలేజ్ పేరు స్కూలా? నా స్కూల్ పేరు స్కూలే. అంటే స్కూలా? అవును. నీ ఏజ్ ఎంత? మొన్నే 15 వెళ్ళి 16 వచ్చాయి. మొన్న అడిగితే చదువు అయిపోయిందని చెప్పి. ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఈ గ్యాప్లో యాదో ఏం చేశాడో ఏంటో. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అబ్బా, ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు లేకపోతే బతుకుతాడు అనుకుంటున్నావా? స్కూల్ పిల్ల. సరే, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్తున్నాను. మీరు ఇటు నుంచి వెళ్ళిపోండి. నాకేం తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? ఆగు, చిన్నపిల్లలు లేపుకొస్తారా నువ్వు? అరే, అది బై మిస్టేక్ లో జరిగిపోయిందిరా. బై మిస్టేక్ లో ఎవడైనా కందిపప్పు తెమ్మంటే మినపప్పు తెస్తాడు, అంతేగాని బై మిస్టేక్ లో ఎవడైనా చిన్నపిల్లలు లేపుకొస్తాడు రా. అయ్యి బాబోయ్, ఇలా మాయ మాటలు చెప్పి ఎంతమంది అమ్మాయిలు లేపుకొచ్చావా ఏమో. అవును రోయ్. వచ్చేస్తాను, పక్కనే ఉన్నా. ఇక్కడ పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతున్నాయి, నువ్వు అస్సలు రావద్దు. రాకరా బాబు. నువ్వు అన్ని పట్టుకొచ్చేసాను. పోలీసులు కుదరా? వద్దురా, దాని బాబు. నీ బాబు నెంబర్, నీ బాబు నెంబర్. ఇది బెటర్ రా. నీ బాబు నెంబర్ ఎందుకు? ఇవ్వు ఫస్ట్. 100. అదేంటి? అవును, మా డాడీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ కదా. ఇప్పుడే పోయేలా ఉన్నాను కదే. రే రవిను, ఉన్నావా పోయావా? రే రే ఉన్నావా? స్మైల్. ఏం చేస్తున్నావు? ఇన్స్టాలో విత్ మై హస్బెండ్ అని పోస్ట్ పెడుతున్నా. అరే పిచ్చా నీకు? ఎందుకు నేర్పించుకుంటున్నావు? అర్థం చేసుకో ప్లీజ్. మనం వెళ్ళాల్సిన కార్కి యాక్సిడెంట్ అయింది. టార్చర్ చేయకు. అమ్మో, పెద్ద డేంజర్ ఇది. సర్లే,
నేను వెళ్ళిపోతాను. అమ్మయ్య. రేయ్, వెళ్ళిపోతుందిరా. వెళ్ళిపోతుందా? అమ్మయ్యా. లేపుకెళ్ళిపో. గొడవ అవుతుందని చెప్పారు కదరా. అందుకే కదరా కత్తి తెచ్చాను. రమ్మను. ఇక్కడ ఎవడొచ్చాడు? పెట్టరా? రమ్మను ఇక్కడ రా. పెట్టు. ఆ? పెట్టు, పెట్టరా. అరే ఏదో సౌండ్ వస్తున్నట్టుంది. ఆళ్ళ పోలీసులు ఆ? పోలీసులా? వాళ్ళు ఎందుకు వస్తున్నారా? గొడవ ఉన్నావు కదరా, అందుకే ఫోన్ చేశాను. ఊరి నీ అవ్వ బడిది, ఎందుకు బడిది. రా? రావద్దంటే పోలీసులు ఎందుకు తీసుకొచ్చారా? సైకో నా కొడుకా. బడిది, బడిది. త్వరగా పోనీ ఉంటారు ఇక్కడ నుంచి. రే, ఏం చేస్తున్నావురా? మంచి పాట పెడుతున్నారా? నీ అవ్వ పాటకాలరా. బడి స్టార్ట్ చేయి, బడి స్టార్ట్ చేయి. ఆగరా, స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఏం ఎదుగుతున్నారా? కత్తి తిప్పేటప్పుడు ఎక్కడో పడేసినట్టున్నారా తాళం? చావరా నా కొడుకా. ఊరే. ఏంటమ్మా ఏంటి పిచ్చి పని? నాన్న వాళ్ళకేం తెలియదు నాన్న, వాళ్ళు వదిలేమని చెప్పండి. రేయ్, ఆపండిరా, ఆపండి. నీకెలా చెప్తే అర్థమవుతుంది? నాకు వాసు కావాలి. నా మాట వినమ్మా. కవిత, మీ అమ్మానాలతో మీ ఇంటికి వెళ్ళిపో. నా మాట విని కవిత, మీ అమ్మానాలతో మీ ఇంటికి వెళ్ళిపో. నీకోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను. ప్లీజ్. నన్ను మర్చిపోవు కదా. ప్రామిస్. నన్ను మర్చిపోవు కదా.